దొడ్డి దానిలో పెట్టామని. సో ఇక్కడైతే టెలిఫోన్ ఉంది. టెలిఫోన్ నెంబర్ 125. సో ఇక్కడ రూమ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ప్రింటర్ ఉంది, ఇది ఉంది. ఇవన్నీ ఏం పని చేయవు. ఇక్కడ కన్ను తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ కింద ర్యాట్ పోషన్ ఏంటివి కింద 2 దొరికాయి, 9. సో ఈ టెలిఫోన్ ఏం పని చేస్తుందో అర్థమవుతలేదు ఇప్పటివరకు. సో ఇక్కడ ఇదేంటి ప్రింటర్లో కూడా దొరికింది ఒక కన్ను. మనకి కన్నులన్నిటిని నాశనం చేయాలా? దూరం ఉంటుంది వాళ్ళు. దూరే ఎవరు ఫోన్ చేసినాడు? తక్కువ ఫోన్ చేసినాడు సరే నరికేస్తా అమ్మా. ఇక్కడి ఏమనుకొని ఫోన్ చేస్తున్నాడు సందీపుడు? ఇట్లా చెప్పు, వాడు ఏమనుకొని ఫోన్ చేస్తున్నాడు? కళ్ళు పడాలి. సందీప్ చెప్పాడంటే ఇప్పుడు దగ్గర సందీప్ చెప్పాడంట. అర్రే బయట ఉందా? అర్రే అది నేను ఆడుంటా అని ఉంటుందా? ఏంది ఇది? ఎట్లా సందీప్ దీని గురించి ఏమైనా కమెంట్? ఏం కామెంట్ ఇవ్వాలి బా? ఏం లేదు ఆ కామెంట్. నీకే చాలా వల్ల భయం అవుతుంది నాకు. చూడొచ్చు గాయస్ ధైర్యం గురించి. అరే ఇదేంటి పెయింటింగ్ ఉంది? ఏ పిక్చర్ ఆఫ్ దిస్ హౌస్. అంటే ఈ హౌస్ బయట నుంచి ఎట్లుంటుందా? ఓహోహో, అంటే ఈ హౌస్ వచ్చేసి నాకు తెలిసి ఇది ఒక రాజుల కోట లాగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ కోటల తిరుగుతున్నామారా అంటే చూడొచ్చు. దీని గురించి ఇచ్చారు. ఏ పిక్చర్ ఆఫ్ దిస్ హౌస్ దోస్ ఆల్వేస్ బీన్ షోటింగ్. అరే ఎందుకరా చదువుకోవాలరా? చదువుకోకుండా ఇవన్నీ ఎట్లా చదువుతావరా నువ్వు? చెప్పురా సందీప్, చదువుకోకుండా ఇవన్నీ ఎట్లా చదువుతాం మనము? గుర్తుకున్నావు కదా, చదువుకోలేము కాబట్టి మనం ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కట్ చేయండి. మనమైతే ఇప్పుడు వెళ్ళి ఇంకొకసారి ఐ నీడ్ యూ, వై డోంట్ యూ కమ్. నేను ఎందుకు వస్తా? నీకేమైంది అసలు? నీకేమైంది దయ్యం? అది మానం మీద కమెంట్ వేస్తుంది. ఐ నీడ్ యూ. నాకు ఈ నెంబర్లు ఎందుకు దొరుకుతున్నారా? వాడేటారా జూచుకు జుంచుకు. కొంచెం మనం ఎక్కువ అవి తులభాషలు చేస్తాం. అంటే మనం ఇప్పుడు చాలా మన లోపల భయం ఉంది. మనం అరే వీడికి ఎప్పుడు వచ్చినాం రా? తల ఏముంది? దిస్ హౌస్ బయట ఉందా? అరే సడన్ ఎఫెక్ట్స్లు నాకు చాలా భయం అవుతుంది ఫ్రెండ్స్. ఫ్లాష్ మ్యాన్ ఈ హాల్వే అయితే నాకు చాలా భయం అవుతుంది. ఒరే దాగు ముందర మనకి ఒక సేఫ్ ఏరియా దొరికేదాకా మనం 2 రూమ్లు ఉండాలి. ఫస్ట్ మనం దాని లొకేషన్ తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం దాని లొకేషన్ చూస్తుంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. మళ్ళీ పైనకి వస్తున్నట్లుంది. రాకోక అది వచ్చే లోపల నేను నుంచి ఫ్లాష్ మ్యాన్లోకి వెళ్ళిపోతా. ఇవేంటివి ఫొటోస్ ఉన్నాయా? మనం అటు వెళ్ళిపోయాలి, ఇటు వెళ్ళిపోయాలి. అరే వెనకలు ఉందా? అరే పరా ఏం లేదు. ఒరే ఓ మై గాడ్, ఆల్మోస్ట్ చచ్చిపోయాను అనుకొచ్చింది. ఇదేంది ఇది? ఎందుకు ఇక్కడ ఏమన్నా చేతబడి తెలుసా? అరే నువ్వు చేతబడి చెయ్యి, ఏమన్నా చెయ్యి, మా దగ్గర సందీప్ ముందర అవన్నీ పని చేయవు. చెప్పురా సందీప్. ఎస్ మా ముందర యాది పనికి రాదు. చూసుకోండి, ఇక్కడ ఏమో చిన్నపిల్లల బొమ్మలున్నాయి. ఈ చిన్నపిల్లల బొమ్మలు ఏం చేస్తాయి? మిస్టర్ సందీప్, మీకు ఈ చిన్నపిల్లల ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? చంపేయాలనిపిస్తుంది నాకు. అందుకే కదా ఇక్కడ ఎవడు శీలాలు కొట్టి పెట్టాడు. అంటే శీల కొట్టి మరి సపరించాడు, అంటే శీల కొట్టి మరి సపరించింది, అంటే శీల కొట్టి సపరించింది. ఎందుకు కొట్టి సపరించిందో చెప్పాను సందీప్. నాకు తెలియదు అబ్బా, దయ్యాన్ని అడుగు. సో మనం దయ్యాన్ని అడగాని ఇంకా పైనకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇక్కడ ఇదేంది? ఇదేందో శక్తి ఉంది ఇక్కడ. శక్తిమాన్ లాంటి శక్తి ఉంది. కాబట్టి మనం దానికి దూరంగా వెళ్ళిపోతేనే మంచిది. ఎందుకంటే మనం వెళ్ళిపోవాలి, మనకి ఇవన్నీ నచ్చవు. కొంచెం చూసుకొని, అది బయటనే ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు మనం చూడాలంటే కళ్ళని వాడాలనుకుంటా. ఎందుకంటే ఇప్పటివరకు నాకు కళ్ళని వాడుతుంటే ఇది, ఎందుకంటే ఇక్కడ ప్రొఫెషనల్ గేమర్ దగడ సందీప్ ఉన్నాడు కాబట్టి మనకి ఈ గేమ్ గురించి కొంచెం తెలిసింది.
ఆ కళ్ళని వాడితే మనకి దాని దయ్యం లొకేషన్ తెలుస్తుందంట. మా దగ్గర సార్ నీకు చెప్పిండు. సో ఇక్కడైతే మనకు ఇంకొక కన్ను దొరికింది. ఇక్కడ ఇది సూట్ కేస్ లాస్ట్ ఆఫ్ ప్రెజ్ ఏంది అది చదువు లోపల వెళ్ళిపోయినాయి. సో మనం అది మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఎటు నుంచి వచ్చిండ్రా, ఇటు వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైనుంచి వెళ్తే ఇక్కడ మనకి 2 బ్యాగులు దొరికేసాయి గైస్. ఇక్కడ ఒక కన్ను కూడా ఉంది. 17 బ్యాగ్స్. ఓ మై గాడ్, ఫస్ట్ అటెంప్ట్లోనే 17 బ్యాగ్స్ అయితే మనకి దొరికేసాయి. సో ఇప్పుడు మనం ఎట్లొకట్లా ప్లాన్ చేసి అవి చేసి కిందికి వెళ్ళిపోవాలా. ఫస్ట్ ఆ బుక్లో ఏముందో చదువుకున్నదాం. సో ఇట్స్ సో దేర్ ఆర్ ఐ కామ్ బిలీవ్ బిట్వీన్ హోస్ ఆఫ్ ఫాల్ హోస్ దిస్ ఫుల్ లాక్స్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఫీల్స్. అరే రైటింగ్ మంచిగా చేసుకోరా నువ్వు. అరే రాసేటోడా రైటింగ్ మంచిగా చేసుకో నువ్వు. అప్పుడు వచ్చి చదువుతాను నేను. నాకు చదవడానికి రాదని గైస్. నాకు ఇవన్నీ రైటింగ్ నచ్చలేదు, అందుకే నేను చదవలేను. అంతేగా సందీప్? అవు వినండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం వీడియోలో కట్టు పెట్టేస్తాం. పెట్టారా కట్టు? అరే ఇప్పుడు మనం వీడియోలో కట్టు పెడతాం. కొంచెంసేపు వెయిట్ చేయండి, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళిపోవాలి. ముందరికి వెళ్ళు నిన్ను తొక్కు, అది దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం వీడియోలో నిజంగా కట్టు పెడుతున్నాం. ఎప్పుడు పెడతాను నాకే తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు కట్ పెట్టానో నాకే తెలియదు. సో కట్ పెట్టేశాను. సో మనం టెలిపోర్ట్ ఎక్కడ వచ్చేసాం గాయస్, నాకు కూడా అర్థమైతే లేదు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసాము అంటే, అరే సీరియస్లీ బ్రో ఇక్కడికి కూడా వచ్చిందిరా ఇది. ఎట్లా రా ఇది స్టాకర్ అయిపోయింది నాకు. అరే యార్ ఒక్క పని చేయనిసలేదురా ఇప్పటి నుంచి. నేను వీడియోలు ఇప్పటివరకు దాన్ని చూపించలేను, కానీ నాకు అది ఇప్పటివరకు 1,00,000 సార్లు కనబడింది. సో ఇప్పుడు కిందికి వెళ్దాము. ఫాస్ట్ మ్యాన్ ఉరుకో తొక్కు బిడా, కన్ను తొక్కు కన్ను. సార్ కన్ను టేక్ గో 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 నో వెయిట్ సమ్ టైమ్. రే ఇది ఎలుకలు ఉన్నాయి, ఇది దొరికింది. ద ఓన్లీ వే టు సర్వ్ ఉంది. ఓహో అచీవ్మెంట్ అన్లాక్ కలెక్టర్ 19 బ్యాగ్స్ అయితే దొరికినాయి. మనతో 3 ఐస్ కూడా ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు మ్యాచ్ని గెలవబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ దాని లొకేషన్ చూడాలి. అంతకన్నా ముందు మనకి 19 బ్యాగ్స్ కావాలి. మనం ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అక్కడ ఏమన్నా ఉంటాయో లేదో తెలియదు, ఎందుకంటే నేను చూస్తున్నది అయితే అది చాలా లాంగ్ ఉంది. మనకి బేస్మెంట్లో ఇంకా ఇట్లాంటి ప్లేస్లు ఆడ దొరుకుతాయి మనకు కూడా తెలియదు. దగ్గర సందీప్ ఇట్లాకి వెళ్ళి ఇంకొక దాక్కునే ఏరియా ఉందా? ఉంది. ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాను అనుకో, అది నీకు కనిపిస్తుంది, చూసుకో కొంచెం. ఓకే ఫ్రెండ్, సో అది కూడా మన దగ్గరలో ఉంది, దాని సౌండ్ వస్తుంది మనకి. సో ఇప్పుడు మనం ఒక కన్నునైతే యూజ్ చేయాలి, ఎందుకంటే అది ఎక్కడ ఉంది తెలుసుకొని. ఓహో అది టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఫ్లాష్ మ్యాన్లోకి వెళ్ళిపో. ఒరే ఈట దొరికేదరా ఇది. ఒరే అచీవ్మెంట్ కంప్లీట్. ఫైండ్ ద ఎగ్జిట్ అండ్ ఎస్కేప్. ఐ లవ్డ్ యూ కిల్డ్ మీ. అరే ఐ లవ్డ్ యూ కిల్డ్ మీ. ఓ ఫ్లాష్ మ్యాన్ వెళ్ళిపో. ఓకే వచ్చిందిరా నైనా ఉరుకు. పడింది ఏటు వాడింది. అర్థమైంది సందీప్, మనం బతకలేం. అరే నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు ఆ లాస్ట్ క్యారీ బ్యాగ్ దొరకకున్నప్పుడు నేను చచ్చిపోయాను. నాకేమనిపించకుంటుండే. నాకు ఆ లాస్ట్ క్యారీ బ్యాగ్ దొరికింది. అది దొరికినాక నేను బయటికి పోయి ఎస్కేప్ అవుతున్నప్పుడు చచ్చిపోయాను. నాకు అప్పుడు బాధ అవుతుంది. సో ఈ వీడియో నాకు చాలా భయం అవుతుంది. నేను మళ్ళీ రేపు కన్ఫర్మ్ ఎస్కేప్ చేసి వీడియో పోస్ట్ చేస్తా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకో, వీడియోని లైక్ అండ్ మీ ఫేవరెట్ పార్ట్ని కింద కమెంట్ చేయండి, నాకు భయం అవుతుంది. సో బై.